కొడతారా? ఏంటి సార్ ఇంత దారుణంగా కొడుతున్నారు? కొట్టండి సార్. అక్కడ చూడు ఎంతమంది క్రిమినల్స్. 222. పోలీసులు నాతో పాటు 41 మంది. భయం ఉండాలి కదా మరి, అందుకనే. ఇలాగే ఈడ్చుకెళ్ళి సెల్లో వేయండి. అప్పుడే కొడుకులకి భయం ఉంటుంది. తప్పించుకుంటారంట. అదెర్రా ఇదెర్రా అరుణాచలం నేనేరా, ఎవడికేం జరిగినా తోడుగా నేనుండురా, దేవుడి ఆజ్ఞాపనరా రా రా అరుణాచలం ఆచరించురా రా రా, నేనన్న మెట్టినోణ్ణి మరిచిపోనురా, కానీ తప్పు చేసి నోణ్ణి వదలపోనురా. చూస్తుండు నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను. నిన్ను చెప్పకుండా వదిలిపెట్టాడు. నా ముందు బెదిరిస్తా ఉంటా. ఈడ్చుకెళ్ళను నా కొడుకుని. దూరంలో ఉన్నందువల్లే మనకి మటలో చేపలు దొరుకుతున్నాయి. బాగుంది, తిను. తినలేకపోతే నాకు ఇవ్వు. వీళ్ళెవరు ఎవరు అడిగినా కానీ ఎవరు. అదేంటి నీ బాబు వచ్చి కడుగుతాడా? నీ బాబు వచ్చి కడుగుతాడు. అన్న దగ్గర అల్లరి చేస్తున్నాడే, వాడి పేరే మురళి. రైల్వేలో ఉండే ఆయన పేసెస్ని దొంగలిచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఒక బీడీ తీసుకోమంటావా? చూడ్డానికి పిచ్చోడ్లా ఉన్నాడని రైల్వే అధికారులు చేసే పెద్ద తప్పులని ఈడి మీదకి తోసేశారు. పిచ్చిన తూ బీడీ. హే, అన్నీ ఇక్కడంతా, అక్కడికి వెళ్ళివ్వు. ఓ అన్నా, నాకు వీడి బీడి అంతే వద్దన్నా. తీసుకొని పోరా. అన్న ఇవ్వు. కట్ట దొరికింది. వదిలే వాళ్ళంతే. అమ్మ, బీడీ తాగితేనే ఫ్రీగా పోతుంది, పొద్దునైనా సాయంత్రం అయినా. అన్న కాకినాడలో కింగ్. నీకు రైతు బజార్ మార్కెట్ తెలుసా? అక్కడ అన్ననే అన్ని ఒక గొడవలో 4 కుర్రలు వేసేసి లోపలికి వచ్చాడు. నోరు మూసుకుంటావా? లాటికి పని చెప్పనా? పాట బాగుందన్నా.
అదేరా అర్థం. మీకెలా తెలుసు టైం 2 అయిందని? గురువారం రాత్రి 2 గంటలకి స్పెషల్ ట్రైన్ వైజాగ్ రామేశ్వరం వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. పడుకో. నీ వయసు ఎంత? 24. ఈ వయసులోనే దొంగతనాలు, హత్యలు. అది సరిపోదని తిమింగలంతోనే ఆడుకునొచ్చావు. నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి. మా నాన్న ఆయన దగ్గర 20 సంవత్సరాలుగా పని చేస్తుండేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకాం చదివినందువల్ల అన్ని బాధ్యతలు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు. నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం, నేను తన్ని చూడటమే. నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది. నాకంటూ ఏది లేని సమయంలో అన్నీ దొరికినట్టు అనిపించింది. పెద్దిరెడ్డి గారు, మేమిన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది. మేమే దాతలిచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం. హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు? తను కూడా నాలాగే. తనకి ఎవ్వరు లేరు. తనకన్నీ నేనే అవ్వాలనిపించింది. రేయ్, కుర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దని అలాగే అయ్యగారు. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. తర్వాత అప్పుడప్పుడు నేను తన్ని చూశాను. తన పేరు కూడా నాకు తెలియదు. అది తెలుసుకోవడానికి నాకు ఒక రోజు అవకాశం దక్కింది. ఏమండి? హలో. వాడెవరో గుర్తుపట్టావా? పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే. హై, నేను గుర్తున్నానండి. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా. ఏంటండి, పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా? మీ పేరు? ఏమండి, పేరే కదా అడిగాను, మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరేమన్నా మూగవారా? అవును, తను మాట్లాడలేదు. రావే వెళ్దాం. చూసావా, నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు. అందరు అబ్బాయిలు ఎంతేనే. మై నేమ్ ఇస్ శేషు అండి. సిస్టర్, మేడం పేరు? కోయల. తను ఏమీ మాట్లాడలేదు, కానీ నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత మేము కలవని రోజే లేదు. తను నన్ను అంతగా నమ్మింది. తను నా సర్వస్వం అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే. అంత బాగానే సాగుతుంది. అప్పుడే ఆ సైకో వాడి చూపు కోయిల మీద పడింది. ఇదిగో పిల్ల, ఏంటి దగ్గరికి వస్తే ఓవర్గా చేస్తాను. భద్ర, పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాళే సొంత తమ్ముడు. కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది. ఏయ్, ఏంటి బాగా నచ్చలేదా? అడుగుతా ఉంటున్నా, బదులు చెప్పవా? ఆగవే. ఏంటండి సమస్య? ఏయ్ గుమస్తా, ఇక్కడేం పంటరా నీకు? అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా. వసూలు చేయాలిగా. రే రే, ఏంటి? రేయ్ తప్పుకోరా. నా మాటేను భద్ర, వద్దు. భద్ర ఇలా జామ్ పండులా ఉంది. రా వెళ్దాం పద. రా రా రా. ఆ తర్వాత